మాయ వాళ్ళ ఇంట్లో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదే మంచి చూడండి ఎలాగ అవుతుంది, నిచ్చెన ఎక్కినట్టు ఎక్కుతుంది పైకి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా మాయ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా రోజులు అయింది అక్కడికి వెళ్ళి. మా మాయ వాళ్ళు కూడా రమ్మని చెప్పేసి అంటున్నారు. ఎందుకనేసి అంటే ఇదిగో చిట్టి తల్లిన జతినికి ఏమంచి తీసుకొచ్చి చూపించెళ్ళండి, బాగా గుర్తుకొస్తున్నారు అని అన్నారు. మీరే రండి అని అంటేనేమంచి వాళ్ళు రావట్లేదు, అక్కడ కొన్ని పనులు ఇవన్నీ ఉన్నాయి, మేమైతే రాలేము అని అన్నారు. మమ్మల్ని అక్కడికి రమ్మని అన్నారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. జతిను ఎక్కడికి వెళ్తాం చెప్పి ఈరోజు? వీడితో మంచి ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడతారు కానీ అయినా సరే తీసుకురండి తీసుకురండి అని అంటున్నారు వాళ్ళ తాత అనమాట. అందుకని చెప్పేసి ఈ రోజు అయితే సాయంత్రం చేసి మేమైతే వెళ్తున్నాము, ఈ యొక్క పండగ రోజులు అనమాట. ఇప్పుడైతే ఈ సాయంత్రం బయలుదేరి మా మాయ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇదిగో దీనికోసం ఎక్కువగా ఆటపడుతున్నాడు వీళ్ళ తాత అయితే. ఎక్కడికి వెళ్తాను చెప్పు చెట్టి? తాతల దగ్గరికి కదా. ఎక్కడికి వెళ్తాము? తాతలు అంట, తాతల దగ్గరికి వెళ్తున్నాము. జతిన్ కంటే కదా పర్లేదు, బాగానే ఉన్నాడు. సో ఇప్పుడైతే మా ఇంటి నుంచి బయలుదేరి అక్కడికి అయితే వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. మా ఇంటి నుంచి బయలుదేరడానికి దాదాపుగా 5:30 ఆ టైం అయితే అయింది. ఇక్కడ రావడానికి ఇప్పుడు టైం వచ్చి 6:30 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి మేమైతే మా మాయ దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ చూడండి, కేవలం తిన కోసం అని చెప్పేసి వాళ్ళ తాతగారి నుంచి పిలిపించి చూడండి ఎలాగ ఆడుకుంటున్నారు. మా మాయ గారిన తర్వాత మంచి చిట్టి తల్లి మంచి ఈ విధంగా ఆడుకుంటున్నారు. చూడండి ఎలాగ అవుతుంది, నిచ్చెన ఎక్కినట్టు ఎక్కుతుంది పైకి. చిట్టి తల్లి తన కోసమే గత 3 రోజుల నుంచి రండి రండి తీసుకురండి, వచ్చి తీసుకొచ్చి చూపించండి, నాకు చూపించి తీసుకెళ్ళండి అనేసి బాగా మారం చేస్తుండే. తీసుకొస్తాము. ఈ విధంగా అయితే ఆడుతున్నారు. ఇంతకు ముందు అయితే ఇతని మీద ఎక్కువ ప్రేమ ఉండేది, జతిన్ గడి మీద. ఇప్పుడైతే లేదు. చూడండి ఏ విధంగా అవుతున్నారు. రే పడిచేస్తారట. అది దిగునానా భుజం మీద ఎక్కాలంటే బాగా ఇష్టం అనుకుంటా. నా పైన కూడా అలానే ఎక్కుతుంటారు ఇద్దరు కూడాను. చిట్టి దిగండి తాతకి ఇబ్బంది పెట్టకండి, దిగు చెత్తండి, దిగండి ఒకటి దిగరా దిగండి రా దా చిట్టి. సో ఇదనమాట. మైక్ని చూసారు వెంటనే నాకంటూ చిట్టే మంచిది ఎత్తుతుంది. ఇక్కడ పెట్టండి చూడండి, తీసుకొచ్చి చూపిస్తుంది ఇక్కడ పెట్టమని చెప్పేసి. ఇదిగో వీడు కూడా చేయమని చేస్తున్నాడు. నేనైతే ఒక్క నిమిషం నాన్న, ఎవరికైతే ఇవ్వను మైక్, మీరందరూ ఇంకా గోల చేస్తారు. ఇది వాళ్ళ తాతగారే మంచిగా ఇష్టపడతాడు. ఇద్దరు కూడాను మొత్తం కూడా 4 ఆడపిల్లలు అనమాట. నిర్మల ఫస్ట్, తర్వాతనేమంచి చిన్న ఇంకా 3 అయితే ఉంటారు. అది లాస్ట్లో బాబు అయితే ఉంటారని అనుకున్నారు కానీ బాబు లేక ఇంకా అలా కాపుసారు. జతిని పుట్టిన తర్వాత ఇంకా చాలా ఇదైపోయారు అనమాట, ఎమోషన్ అయిపోయారు. చూసిన తర్వాత ఇంకా చాలా ఇష్టంగా, అంటే ఒక కొడుకులా చూసుకున్నారు అనమాట. ఇప్పుడు కూడా అలానే చూస్తారు, చాలా ఇష్టపడతారు. ఇది తాత దగ్గరికి అని సన్నారు తీసుకొస్తాము. నిర్మల మంచి అది అక్కడ ఉంది, రండి మీకు చూపిస్తాను. ఏటిమా రండి, మీకు నిర్మలని చూపిస్తాను. ఇక్కడేమంచి చూడండి, ఇదేమంచి సుశీల లాస్ట్ డే. ఒకసారి ముఖం చూపించమ్మా, బంగారు తల్లి. ఇదే మంచి చిట్టి తల్లి, ఇదే మంచి బంగారు తల్లి. ఇదే మంచి రీనా, ఒకసారి తిరిగిట్టు. ఇక్కడ చూడండి, తనేమంచి రీనా. సెకండ్ ఇయర్ అయితే ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసింది రీనా. ఇదే మంచి సుశీల ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసి ఇంటికి అయితే వచ్చారు. నిన్న వచ్చారు సుశీ, నిన్న వచ్చారనమాట. వాళ్ళ అక్కే మంచి ఇక్కడ కూడా వదలట్లేదు. ఒకసారి రండి, ఇలా రండి. గత వీడియో లాస్ట్ వీడియో అనమాట, తునికిపల్లి మీకు చూపించాను కదా, వీడియోలో జతిన్ మంచి పేర్లు చూసింది. రాత్రి అయినా సరే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా పేర్లు అయితే చూస్తుంది. ఎందుకని నీకు పేర్లు చూడడం అంటే అంత ఇష్టమా? చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని చూస్తాను. స్కూల్లో కదా ఎవరు కూడా ఇంకా చేయలేదు, అంటే ఎవరు కూడా పేర్లు అనేది కొట్టరు కదా. అక్కడ చూడండి, జతినే మంచి కోడి పట్టుకొస్తాడు. జతిన్ ఏంట్రా అది? అదే పట్టున తీసుకెళ్ళిపోదాం మనం. చూడండి ఏది రేటు చూపించరా. వాళ్ళ తాత వాళ్ళది అనమాట, మా మామది. కోడైతే పట్టుకొస్తాడు. ఏం చేస్తావురా దాన్ని? పెంచుకుంటావా? పెంచుకుంటాడట. మన ఇంటికి పడతావు, ఇక్కడ ఉంచుతావా? తీసుకెళ్ళిపోతావా? లేదురా, బిర్యానీ చేద్దామా? దాన్ని కోసి కారం పెడిసి బిర్యానీ చేసేద్దాము. కత్తి పడుకు కోసి ఇక్కడ వద్దురారే.
అదే జతనేమంచి మంచిగా కోడి అయితే పట్టుకొచ్చాడు చూడండి, ఆడుకుంటున్నాడు దాంతో. అది ఇదిగో మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇది మంచి కోడి నుండి వచ్చినటువంటి ఏక అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. దీన్ని మా వాళ్ళు ఏమంచి కింద నుంచి ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ విధంగా తీసిన తర్వాత దేనికి ఉపయోగిస్తారంటే, చాలామందికి తెలిసే ఉంటుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే. ఇది కొద్దిగా గుమ్మేసి సేవకు పెట్టేసి కొద్దిగా దురదడుతుంటే ఇలా చేసుకుంటారు అనమాట. స్టార్టింగ్ రొల్లు మొత్తం ఇంకా ఇది అయిపోద్దిలే, ఇలాగ అయిపోద్ది అనమాట. సో ఇలా బాగుంటుంది. మా గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక ఎక్కువగా ఈ విధంగా చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా, సాయంత్రం అయింది మేము వస్తారని. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మేమైతే ఇంటికి రావడానికి కూడా బాగా చీకటి అయిపోయింది. ఈ టైంకి అయితే ఇంటికి వస్తాము. మా వాళ్ళు మొత్తానికి అయితే ఈ విధంగా చేసుకున్నారు. చింతపండు చూపిస్తాను రండి. ఇప్పటి వరకు అయితే ఒక చింతపండు అయితే ఉంది, ఇంకా సగం అయితే ఒలిసారు. ఇదిగో ఒలిసిన పొట్టు చూడండి, ఇదిగో చింతపొట్టు ఈ విధంగా అయితే ఉంది. కొంత ఏమొంచి మొన్న సంతగా అయితే తీసుకెళ్ళిపోయారు, రేపటికి మళ్ళీ తీసుకెళ్తారు. ఇదైతే ఇంకా అలానే ఉంది. నాకు తెలిసి అయితే ఇది ఇంట్లో వాడుకోవడానికి అయితే ఉంచేస్తారు అనుకుంటున్నాను మా అత్త వాళ్ళు. సో ఇదైతే ఇంకొంచున్నారు. ఇది కూడా అదేనండి. ఇదంతా కూడా చింతపొట్టు తీసుకెళ్ళేసి ఆవులకి లేదంటే యొక్క పొలాలు ఉంటాయి కదా, పొలాలకి అయితే వేస్తారనమాట సారం కోసం అని చెప్పేసి. ఇక్కడ నుంచి మాయగారి ఇందాక తీసుకొచ్చింది నిర్మల నుంచి వస్తుందారిలో. ఏం తింటున్నావా? గారెలు అనమాట. తెలుగులో మాట్లాడుతూనే ఉంచి మీకు చెప్పడానికి మాయ అంటున్నాను, నేను పలకరించడానికి మాత్రం బావనిసి అంటున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. నేను నిర్మలకి ఏమంచి మా అక్క వాళ్ళ కూతురికి అయితే తీసుకెళ్ళి ఉంటాం, మా బావ వాళ్ళ కూతురికి. సో దాని వరుసన మాయ అంటే మీతో ఫస్ట్ చెప్పినప్పుడు మాయ అనేసి అలవాటు అయిపోయింది, ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నది. సో జతిన్ కూడా నవ్వేసి తింటున్నాడు, చాక్లెట్స్ కూడా తింటున్నాడు. ఎక్కువ తినకుండా అనేది పూట కనుక యొక్క లైటింగ్ అనేది కొద్దిగా షేడ్ అవుట్ లాగా ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకోండి. ఇక్కడ గ్రామాల్లో కనుక అంతగా ఈ యొక్క కరెంట్ అయితే ఉండదు, వెలుతురు అనేది ఉండదు రాత్రిపూట కనుక. ఈ విధంగా అయితే ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి అందరు ఇంకా వచ్చి గుంపు కొడిపోయారు. మా అత్తగారు, తర్వాత నుంచి మా మాయ గారు, నిర్మల పాప, మా చిన్న మరదలు, ఇదే వచ్చి జతిన్, వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు చూడండి. కూర్చొనేసి ఆ యొక్క గారెలు అవుతున్నాయి కదా, గారెల తర్వాత సరస్సులు అవన్నీ కూడా తీసుకొచ్చింది నిర్మల, అవి అయితే తింటున్నారు చక్కగా కూర్చొని ఈ టైంలో. సరే అండి, ఇక్కడ ఏమనిసి మా అత్తగారు ఈరోజు వంట అయితే చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎన్నికవి కొరుగుడుకునా అంటే అక్కడ ఏమొచ్చి కోడిగుడ్లు అయితే వంట చేస్తున్నారు. ఇక్కడ ఏమొచ్చి మరుగుచారు అయితే మరుగుచారు అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎక్కువగా మా వాళ్ళు అయితే ఈ మరుగుచారు అయితే ఇష్టంగా తింటుంటారు అనమాట. ఎక్కువ కష్టపడుతుంటారు కదా, అందుకని చెప్పేసి రాత్రిపూట అయితే మరుగుచారు చేసుకుంటారు ఏదైనా లేనప్పుడు ఇంట్లో కూరగాయలటి. సో అక్కడైతే ఒక గుడ్ల కూర అయితే వంట చేశారనమాట. ఇక్కడ చూడండి ఒక కోడి పిల్లల తల్ల అయితే చనిపోయింది. ఒక వీడియోలో జతిన్ అయితే తీసుకెళ్ళేసి ఇది చేస్తుంటారు కదా, ఆ కోడి పిల్లలు అనమాట. ఈ సైజుకి అయితే వచ్చాయి చూడండి చిన్నగా. ఎసడు మనవి ముండ్రినే 4. ఓకే, 4 కోడి పిల్లలు అయితే ఉన్నాయి. నేను ఏమొచ్చి 3 అనుకుంటున్నాను. చూడండి 2 కర్రీటివి, 2 ఏమొచ్చి ఎర్రగా ఉన్నాయి. అవి అయితే ఎదురని ఒకసారి కోడి పిల్లలకి కప్పిస్తావు కదా జతిన్, అవేవి ఎలాగున్నాయి? బాగున్నాయా? ఎలాగున్నాయి? బాగున్నాయా? ఇది ఒకటి ఇచ్చే, నాకు ఒకటి ఇచ్చే. సరే పిన్ని ఒకటి ఇస్తావా? పోనీ నేను తినేస్తాను, ఇంకా చాక్లెట్ తినేస్తాను. ఓకే తిను. అక్కడ చూడండి ఈ కోళ్ళకి ఏమొచ్చి కప్పడానికి ఎట్లేదు, ఆ వెనకాల ఏమొచ్చి కోడి కూడా ఉన్నా సరే కప్పట్లేదు మా మాయ వాళ్ళు. పైన ఏమొచ్చి ఎక్కేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ యొక్క పెంకుల పైన అయితే ఎక్కేసి ఆ విధంగా అయితే పడుకుంటున్నాయి. కొన్ని అయితే కింద పడుకున్నాయి కోళ్ళు. ఇక్కడ చూడండి నిర్మల ఏం చేస్తుందా, మన ఊరి నుంచి తీసుకొచ్చానువా? మన పెరటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. ఎప్పుడు చూసినా చిట్టి తెలియనే పెట్టుకుంటాం కదా. మా చిన్న చెల్లెమ్మ వచ్చి ఫోన్ చేసింది, నా అక్క పువ్వులు తెమ్మంటే తెచ్చాను, కట్టేసిస్తున్నాను. ఇది చూడండి కవర్లో అయితే తీసుకొచ్చింది నిర్మల ఇంటి నుంచి అనమాట. ఇక్కడ వస్తూ తీసుకొచ్చింది. ఇప్పుడు వరకు అయితే ఒక 3 దగ్గరికి అయితే కట్టింది. నువ్వే కడుతున్నావు? నేనే కడుతున్నాను. నువ్వు కట్టాల్సి రాదు నీకు? మర్చిపోయిందట. ఓహో సరిపోయింది. పూలు అయితే పెట్టుకుంటుంది, కట్టడం అయితే రాదంట. ఇది మా లాస్ట్ చిన్న చెల్లి, 3వ చెల్లి. నాకు 3 చెల్లెలు. అదే నిర్మల పెద్దది. నా తర్వాత వచ్చి పెళ్ళి అయిపోయింది తనకు కూడా. ఇందాక ఇక్కడ ఇటుపక్క కూర్చోడు జరిగిన, అది 2వ చెల్లి, ఇది 3వ చెల్లి. ఇది నిర్మల ఫస్ట్. పువ్వులు అయితే తీసుకొచ్చింది మంచిగా. ఈ విధంగా ఎలా కడుతుందో నాకైతే ఎంత పట్టుకుందాం అని సరే నాకైతే అబ్బట్లేదు. అది చాలా మంచిగా కడతారు కట్టేవాళ్ళు కూడాను. మన ఛానల్లో చూస్తుంటారు కదా చిన్నరబ్బా, మీ చిన్నరబ్బా కూడాను మంచిగా పువ్వులు అయితే కడతాడు అనమాట. నేనైతే నేర్చుకుందామని చాలాసార్లు అయితే ట్రై చేశాను, కానీ నాకైతే తినడం తప్ప ఇటు రాదు ఫ్రెండ్స్. అది చిటి ఏడ్ చేస్తున్నావు
దీని ఆటలు చూడండి, మట్టి దగ్గర ఎలాగ ఆడుకుంటుందో. చిట్టి నీకు కొడతారు ఇంకా, ఆగు చిట్టి. ఓ చిట్టి ఇటు, నీకు కొట్టేస్తారు ఇంకా, ఆగు. జతినా నాకు పిలవాలా? కామ్గా ఉండవా నువ్వు? నేనైతే ఇప్పుడు తింటున్నాను. ఇదిగో మా అత్త వాళ్ళ మంచి గుడ్లు కూర అయితే వంట చేసి ఇచ్చారనమాట ఈరోజు. ఇది గుడ్డు, దీంతో అయితే తింటున్నాం ఇప్పుడు. ఇది నిర్మల జతిన్ తర్వాత మంచి చిట్టి తల్లి అయితే అక్కడ తింటున్నారు కింద. అక్కడ చూడండి, జతినే మంచి నిలబడి తింటున్నాడు అక్కడ. చిట్టి తల్లి కూడా తింటుందా? అక్కడే తింటున్నారు ఫ్రెండ్స్. మేమైతే అన్నం అయితే తినేసాము ఇప్పుడు. మా మాయ వాళ్ళ ఇంట్లో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదే మంచి, ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి. మెయిన్గా తెలుగులో ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మా యొక్క ప్రాంతీయ భాషలో దీన్ని పొనకబుట్టెన్స్ అంటారు. మా ప్రాంతీయ భాషలో ఇటుపక్క మా సరౌండింగ్లో అనమాట కొల్లం అనేసి పిలుస్తారు అనమాట. తెలుగులో అచ్చంగా తెలుగులో ఏమని పిలుస్తారనేది కామెంట్ చేయండి. నాకు కూడా పూర్తిగా తెలియదు. మా పరిసరాల్లో అనమాట తెలుగులో కొల్లం అనేసి పిలుస్తుంటారు. ఇక్కడ ఏమని మాయ వాళ్ళు ఏం పెట్టారు అనేది చూడండి, ఒకసారి చూపించరాదు. ఇదిగో ఇదన్నమాట మంచిగా ఈ యొక్క ధాన్యం అయితే ఈ సంవత్సరం పండించారు కదా, ఆ ధాన్యం అయితే తీసుకొచ్చి ఇలా పెట్టారు. ఇది ఎక్కువగా ఈ సంచులు కొనడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది. ఒక సంచి నుంచి 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారు అనమాట. అందుకని చెప్పేసి మా మాయ వాళ్ళు ఈ సంవత్సరం కష్టపడి ఈ పక్కనే ఒక ఊర్లో అతను ఉన్నారనమాట, ఇది తయారు చేసేవాడు. ఇది వెదురుతో మంచిగా యొక్క ఈ నెల అవన్నీ తీసి చూడండి ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఉన్నారు. ఇదంతా కూడాను మంచిగా ఈ విధంగా అయితే అల్లారు. ఇక్కడ వచ్చే మంచి దగ్గరగా చిన్నగా ఇవైతే తీశారు. ఈ విధంగా అయితే చేసి అల్లున్నారనమాట. చూడండి మంచిగా ఇలాంటి దగ్గరే మా వాళ్ళు ఎక్కువగా ఇది చేసిన తర్వాత మీకు ఇక్కడ చిన్నగా ఇది మట్టి అయితే కనిపిస్తుంటుంది. లోపల నుంచి పుట్టమన్ను తీసుకొచ్చి మంచిగా పాకం పట్టిన తర్వాత ఈ యొక్క లోపల నుంచి దీన్ని మంచిగా ఇచ్చేస్తారనమాట. అంటే రాసిన తర్వాత మీకు అనిపించేది ఏమి చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇచ్చేస్తున్నారు. అంటే లోపల ఏమైనా గింజలు కానీ ఏమైనా పెట్టిన తర్వాత బయటికి రాకుండా కోసం ఈ విధంగా అయితే చేస్తారు. చేసిన తర్వాత అందులో ఈ యొక్క విత్తనాలు కానీ తర్వాత నేను మంచి పండించిన పంట అంతా కూడా అక్కడైతే స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఈ విధంగా మీలో ఎవరైనా వాడుంటే కామెంట్ చేయండి. మా ప్రాంతాల్లో అయితే కనుక ఇప్పుడిప్పుడు కొద్దిగా చాలా తక్కువగా ఇచ్చేస్తున్నారు, ఈ యొక్క వాడుతున్నారు అనమాట ఇవి. సో మీరు ఎవరైనా వాడుంటే కామెంట్ చేయండి. చాలా కనుమరుగైపోతున్నాయి ఇవి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం అయితే చేయించారు ఈ యొక్క వేసవిలోనే అనమాట. ఇది చూసారు కదా ఏ విధంగా ఉందో, చాలా మంచిగా ఉంది. మా వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ధాన్యము కానీ ఈ యొక్క రాగులు కానీ దాచిపెడుతుంటారు ఇందులో. ఫ్రెండ్స్ చూసారు కదా చిన్ని బ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.